భాగ్యనగరంలో ఎంఎంటీఎస్ కు మహర్దశ రాబోతోంది. ఫేజ్ 2 లో భాగంగా కొత్త లైన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సిటీ ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కొత్త లైన్లతో పాటు స్టేషన్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది రైల్వే శాఖ. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. నగర ప్రజా రవాణా వ్యవస్థలో రోడ్ల తర్వాత రెండవ స్థానం రైల్వేదే. నగరవాసులను గమ్యస్థానాలకు చేర్చడానికి ఎంఎంటీఎస్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే సిటీ విస్తరిస్తున్నంత వేగంగా ఎంఎంటీఎస్ కొత్త లైన్లను అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం జరిగిందనే చెప్పాలి. నిధుల కేటాయింపు, భూసేకరణ అందుకు ప్రధాన సమస్య. అయితే కేంద్ర రాష్ట్రాల చొరవతో గ్రేటర్లో రైల్వే రవాణా వ్యవస్థకు ఆ శాఖ ప్రాధాన్యత ఇస్తోంది. కొత్త టెర్మినల్, ఎంఎంటీఎస్ ఫేజ్ 2, కొత్త ఆర్యూబీలను కేటాయించడంతో అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. హైదరాబాద్ నగరంలో చాలా మంది ఎంఎంటీఎస్ ట్రైన్లలో ప్రయాణాలు సాగిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ సెక్టార్లో పనిచేసేవారు, విద్యార్థులు, రోజువారీ కూలీలు ఎంఎంటీఎస్ ట్రైన్లను ఆశ్రయిస్తారు. ఎంఎంటీఎస్ రెండవ దశ పనులు మొత్తం పూర్తి కాగా సనత్ నగర్, మౌలాలి మధ్య 21 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ రెండవ లైన్ రెడీ అయ్యింది. రక్షణ శాఖ, రైల్వే శాఖల మధ్య రెండవ లైన్ నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు వేగంగా పూర్తయ్యాయి. రెండవ దశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ నిర్మాణం పూర్తి చేశారు. ఇది ప్రారంభమైతే కేవలం ₹5తో 30 నిమిషాలలో మల్కజ్గిరి వాసులు ఐటీ కారిడార్కు చేరుకునే అవకాశం ఉంది. సికింద్రాబాద్ పై భారం తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్ సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ నాటికి పూర్తి స్థాయిలో ఈ టెర్మినల్ సిద్ధం కానుంది. ఇక్కడి నుంచి 3 రైళ్లు నడిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రైల్వే శాఖ. మరోవైపు స్టేషన్ల ఆధునీకరణపై కూడా దృష్టి సారించింది. సఫిల్గూడ ఆర్యూబీకి 2 కోట్లు, ఫలక్నుమా, బుద్వేల్ మధ్య 4 లైన్లకు ₹5 కోట్ల కేటాయించారు. సీతాఫల్ మండి, మౌలాలి, మల్కజ్గిరి మధ్య 10 కిలోమీటర్ల మేర 4 లైన్లు నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. మౌలాలి, సనత్ నగర్ మధ్య 2వ లైను సిద్ధమవ్వడంతో లింగంపల్లి నుంచి బయలుదేరే ట్రైన్లో కొన్నింటిని సనత్ నగర్, మౌలాలి మీదుగా నడపనున్నారు. మల్కాజ్గిరి స్టేషన్ బాగా డెవలప్ అవుతుంది. దానికి అమృత భారత్ స్టేషన్ స్కీమ్ కింద 27 కోట్లు శాంక్షన్ చేశారు. అదనంగా ఇంకొక 70 కోట్ల దాకా ఇచ్చేసి ఇంకొక లైన్ వేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. చర్లపల్లి స్టేషన్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా ఉంది. అది మార్చిలో లేదా ఉగాది లోపల చేయాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు వచ్చేసి దాన్ని ఇనాగరేట్ చేస్తారు. కానీ అక్కడి నుంచి దాదాపు 20 నుంచి 50 ట్రైన్లు అటువైపు రావడం కానీ అక్కడి నుంచి విజయవాడ సైడ్ కానీ పోవడం జరుగుతుంది. అక్కడి నుంచి రావాలంటే ఎలా రావాలి, తర్వాత ఇక్కడి నుంచి పోయే ప్రయాణికులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అంటే సరిగా లేవు. కాబట్టి మన రైల్వే వాళ్ళు ఏం చేయాలంటే ఎంఎంటీఎస్ ట్రైన్స్ ని చర్లపల్లి నుంచి స్టార్ట్ చేసి వయా నేరడ్మెట్టుకు లింగంపల్లికి కొన్ని పంపాలి, అలాగే మేడ్చల్ కొన్ని పంపాలి, ఆ తర్వాత ఉందానగర్ అటువైపు పంపాలి, తర్వాత హైదరాబాద్ కూడా పంపాలి. అప్పుడైతేనే అక్కడ టెర్మినల్ పెట్టిన దానికి ఒక సార్థకంగా ఉంటుంది. అమృత భారత్ స్టేషన్ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. సుఖవంతమైన ప్రయాణం కోసం ఆధునీకరిస్తోంది. అమృత పథకం కింద హైదరాబాద్ నగరంలోని పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. మలక్పేట్, ఉప్పుగూడ, మల్కజ్గిరి, హైటెక్ సిటీ, అఫీజ్పేట్, హైదరాబాద్, బేగంపేట రైల్వే స్టేషన్లలో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025 నాటికి ఈ పనులు పూర్తయి ప్రయాణికులకు అందుబాటులో రానుంది. మరో 2 ఏళ్లలో నగరంలోని రైల్వే స్టేషన్లు అంతర్జాతీయ స్థాయిలో సిద్ధం కాబోతున్నాయి.